సంస్కృతికి మూలం ఏమిటంటే త్యాగమున అమృతత్వమునందుమనేడి వేన వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవో. త్యాగం వల్లనే అమృతత్వం పొందాలి. వేదం చెబుతోంది స్పష్టంగా, త్యాగేనైకే అమృతత్వమానసు న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. ఓ మానవ, అమృతానందం, శాశ్వతమైన ఆనందం, ఎప్పటికీ చెరిగిపోని ఆనందం నువ్వు పొందాలి అనగానే మాకు కావాలి మాకు కావాలి మాకు కావాలంటా. మనం ఆనందం వద్దని ఎవరంటారండి? ఆపదలు వద్దంటారు కానీ ఆనందం వద్దంటారా? కానీ కావాలంటే ఏం చేయాలి అంటే త్యాగేనైకే న కర్మణ. నువ్వు ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా, కర్మకాండ చేసినా, యజ్ఞయాగాలు చేసినా, జపతపాలు చేసినా నీకు ఆనందం కలుగుతుందని చెప్పలేం. కార్యక్రమం చేస్తే మంచి పేరు ఎంత వస్తుందో విమర్శలు ఎన్ని వస్తాయి. మీకు వాట్సాప్లు ఫేస్బుక్లు వచ్చాక బాగా అర్థమవుతుంది. మనం ఏదో ఒక పోస్టు పెట్టామనుకోండి, ఒక మాట ఏదో రాసామనుకోండి, దాన్ని ఒక 100 మంది ఇష్టపడ్డారు, లైక్ 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 అని కొట్టారు. ఒక్కడెవడో తొట్టిగాడు ఉండి వాడు బొట్టన వేలు కిందికిట్టాడు. ఒక్కడో వాడికి నచ్చల. మన దృష్టిని మీరు ఆలోచించండి. 100 మంది ఇష్టపడినా సరే వీడిని చూస్తా ముందు వాడు ఎందుకు ఇష్టపడలా అంటే ప్రపంచంలో అందరూ మనకు లైక్ కొట్టాలండి. ఇది ఒక వ్యాధి. దీన్ని లైక్ వ్యాధి అంటారు. మనం ఏ మాట మాట్లాడితే ఆ మాట, మనం ఏ పని చేస్తే ఆ పని అందరూ లైక్ కొట్టాలా? అవసరమా? అసలు ఆ భావమే, అది అహంకారం కాదా? శంకరాచార్య స్వామి చెప్పినా, బుద్ధుడు చెప్పినా, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెప్పినా కొందరికి నచ్చదండి. దానికి వాళ్ళ కర్మ. మనం ఏం చేస్తాం? వాడెవడో డిజలైక్ కొడితే మనం ఎందుకు బాధపడాలి? మన మనస్సులో ఉంది ఈ లోపం అంతా. నాకు ఇన్ని లైక్స్ వచ్చాయి కానీ ఒక డిజలైక్ వచ్చింది. ఎందుకు ఆ మాట? అసలు అందులో పెట్టకుండా ఉంటే లైకు లేదు, డిజలైక్ లేదు, తీసిపారాయి. ఇదే మనది. అందుకే ఎన్ని కార్యక్రమాలు ఎన్ని చేసినా, ఎన్ని పీఠాలు పెట్టినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా విమర్శలు కూడా వస్తాయి. ఊరికే చేస్తున్నాడు ఏంటంటే ఎన్నికలు అంటాడు ఎవడో, అయిపోయింది. నిజం కాకపోయినా అంటాడు. వెంటనే ఏమవుతుంది? అమృతానందం కలగదు, బాధ కలుగుతుంది. అంచేత న కర్మణ న ప్రజయ సంతానం. ప్రజ అంటే సంతానం అండి. సంతానం వల్ల ఆనందం కలుగుతుందని చెప్పలేమండి. సంతానం వల్ల సంతాపం చెందుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఏదో కార్యక్రమం పెడితే చూడండి, మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు. మీటింగ్ తర్వాత డిన్నర్ ఉంటుంది అన్నమాట. అలాగే సంతానం ఫాలోడ్ బై సంతాపం. సంతానం కలిగింది అంటే వెంటనే సంతాపం కూడా మొదలెక్కడ. లేనప్పుడు లేరనేది ఒకటే బాధ. ఉన్నారు అంటే ఉన్నాడు కానీ అర్భకంగా ఉన్నాడమ్మా, ఏ రోజు పోతాడో తెలియదు. ఇదో గొడవ. అసలు పుట్టకుండా ఉంటే పోయింది. కష్టపడు కొంచెం ఆరోగ్యం కూడా వాడికి వచ్చాక ఏదో ఉన్నాడు కానీ చదువులో డల్గా ఉన్నాడు. చదువులో ఇంత చేస్తే వాడు యూకేజీలో డల్ ఏమిటండి? వాడు మనిషే 2 కేజీలు లేడు. అక్కడ కూడా యూకేజీ అయ్యాకపోయినా 7వ తరగతిలోకి వస్తే 10th క్లాసు అసలు గండం, మళ్ళీ అదో సంతాపం. 10th క్లాస్ కూడా అయ్యాక ఇంటర్మీడియట్, ఎంసెట్, మళ్ళీ అదో సంతాపం, అదో బాధ. ఎంసెట్ కూడా అయ్యాక ఇంజనీరింగ్ మంచి చోట రావద్దు అంటూ వచ్చిన తర్వాత వచ్చింది EEE రాలేదు, ఒక ఈ తక్కింది, CDE వచ్చింది. అది కూడా వచ్చిన తర్వాత వచ్చింది కానీ మంచి కంపెనీలో ఉద్యోగం రావద్దు. మంచి కంపెనీలో వచ్చింది అనుకోండి, వచ్చింది కానీ TCSలో రాలేదు. TCSలో కూడా వచ్చింది అనుకోండి, వచ్చింది కానీ ప్యాకేజీ బాగుండలేదు, కొంచెం లీకేజీ ఉంది. ప్యాకేజీ కూడా బాగుంది అనుకోండి, బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. మా వాడికి 32 ఏళ్ళు వచ్చే పెళ్ళి అవ్వట్లేదు. మరి ర్యాంకులు చూసుకుంటే పెళ్ళి అవ్వదు, ఆ ర్యాంక్ వేరే. తర్వాత ఎప్పుడో పెళ్లి కూడా అయింది అనుకోండి, వాళ్ళ అబ్బాయికి మనకి విందుకు పిలిచారనుకోండి, వెళ్ళి మీ అబ్బాయికి పెళ్లి చేశారండి, కోడలను చూసారు, చాలా బాగుందండి, చక్కగా వాళ్ళు కూడా బీటెక్ ఎంటెక్ ఇద్దరు కలిసి మొత్తం ఎమాటెక్ బ్రహ్మాండంగా ఉందండి, టెక్ బాగా ఎక్కువ, వీరికి ఎక్కువ వారికి ఎక్కువ, వీరు బీటెక్ వారు ఎమాటెక్ బ్రహ్మాండంగా ఉందండి, ఇంకా టెక్కే సంసారం. అందుకని అని మెచ్చుకున్నాం అనుకోండి, ఏముందమ్మా పెళ్ళి 2 ఏళ్ళు అయింది, మా కోడలు నీళ్ళు వేసుకోవాలా, మళ్ళీ అదో గొడవ. అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఉండేది కాదు. మొత్తం ఇంత వేదాంతాన్ని మనం ఏం చేసాం? కోడలు నీళ్ళు వేసుకోవడానికే మన బాధ. రోజు 3 పూట్ల పోసుకోమని నీళ్ళు ఎవడొద్దన్నాడో. ఇంత చేస్తే అది నీళ్ళు వేసుకోవడం కాదు, చాలామందికి తెలియదు. అది నీళ్ళు వేసుకోవడం అనకూడదు, నీరు మోసుకోవడం. గర్భం ధరించడం అంటే నీళ్ళు వేసుకోవడం పెట్టిండి, అలా వచ్చేసింది అంతే వరస. అలాగే నీళ్ళు వేసుకుంది, నీళ్ళు రోజు పోసుకోవట్లా నీళ్ళు.
అది నీళ్ళు వేసుకోవడం కాదు, నీరు మోసికోవడం. కావ్యాల్లో ప్రయోగించారు ప్రాచీన కావ్యాలు. మనం వాడుకలో పడి భాష మారిపోయింది. నీరు మోసికోవడం, నీరు మొయ్యడం అంటే బిడ్డ కడుపులో పడగానే ఉమ్మ నీరు వస్తుందమ్మా, చుట్టూ ఒక ట్యూబులా వచ్చి తామర మొగ్గలా బొడ్డు తాడు నాభీనాళం తామర మొగ్గలా మారి అందులోకి నీరు ప్రవేశిస్తుంది. ఎందుకంటే ఈ శిశువు అందులో పాల సముద్రంలో బాలకృష్ణుడిలాగా తేలాలి అంటే చుట్టూ నీరు ఉండాలి. ఆ ఉమ్మ నీరు మోసుకుంటుంది కాబట్టి నీరు మోసుకుంది అన్నారు. మనకి భాష చేతగాక నీరు మోసుకుంది నీళ్ళు మోసుకుంది అయింది చివరికి. అసలు పదం అది కాదు, నీరు మోసుకొని. ఆవిడ నీరు మోస్తోంది, ఉమ్మ నీరు మోస్తోంది. ఆ ఉమ్మ నీటిలో బిడ్డ ఉన్నాడు, అందుకని నీరు మోసుకోవడం అంటారు. మనకి దానికి కూడా అర్థం తెలియదు. పైగా వదిలేసి ఆ నీళ్ళు వేసుకోవడం గురించి అంత తొందర దేనికి? అందుకనే నా కర్మణ నా ప్రజ సంతానం వల్ల వాడు ఏదో ఎదుగుతున్నప్పుడు చదువుతున్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయండి. మనకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా, మనకి ఇష్టం లేని ఏదో ఉద్యోగం కాకుండా నేను ఉద్యోగం చేయను, నా ఇష్టం వ్యాపారం చేస్తా అన్న వెంటనే తండ్రికి కొడుకు గొడవే, తల్లికి కొడుకు గొడవే. అప్పుడు ఏమైంది? ఏదో కన్నాం కానీ వాళ్ళ తలరాతన్న కన్నాము, మళ్ళీ వదలు. ఇక్కడ అడ్డాలనాటి బిడ్డలు కనుక అడ్డాలనాటి బిడ్డలు ఎన్ని సామెతలు వస్తాయో మరి. కనేటప్పుడు తెలియదా వాళ్ళు ఎలా ఉంటారని? 5 ఏళ్ల కుర్రాడు భయపడి మన మాట వింటాడండి. వాడికి 25 ఏళ్ళు వచ్చాక వాడికి మనం భయపడాల్సి వస్తుందమ్మా. ప్రతి ఇంట్లో జరుగుతున్న భాగవతం. వాడికి 10 ఏళ్ళు ఉన్నప్పుడు మనకి భయపడుతున్నాడా? వాడికి 25 ఏళ్ళు వచ్చేసరికి మా అబ్బాయికి ఇష్టం ఉండదు, మా అబ్బాయికి నచ్చదు, మా కోళ్ళు అదో రకం. అయ్యో ఏ రకమో, ఈవిడ ఇంకో రకం. అదేమిటండి, మనం పెంచిన పిల్లలకి మనం భయపడాల్సి వస్తుంది. ఆశ్చర్యకరంగా జీవితం అంటే అదే. అందుకే నా కర్మణ నా ప్రజ, నువ్వు ఎన్ని గొప్ప కార్యక్రమాలు చేసినా నీకు అమృతానందం కలగదు. ఎంత సంతానాన్ని కన్నా నీ కొడుకులు కూతుళ్ళు ఎంత మంచివాళ్ళైనా నీకు ఆనందం కలగదు ఖచ్చితంగా. అది ఖచ్చితంగా చెప్పాలి. మూడోది, నా ధనేనా, ఎంత డబ్బు ఎన్ని 100 కోట్లు సంపాదించినా నీకు ఆనందం కలగదు. కోటీశ్వరులైన వాళ్ళు ఎవరు ఆనందంగా లేరు. ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రోజు భయపడి చచ్చిపోతున్నారు. వాళ్ళు ఎక్కడ దాచుకోవాలి? నీళ్ల గదుల్లో దాచేస్తున్నారు, పరుపుల్లో దాచేస్తున్నారు. పెద్ద నోట్లు రద్దయిన తర్వాత కొత్త ఉపాయం కనిపెట్టేశారు, రకరకాల చోట్ల దాచేశారు మొత్తం. ఈ ప్రవృత్తిలో మార్పు రావాలండి నిత్య జీవితంలో వేదాంతం అంటేది. సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి గొప్ప ఇంధనం వేదాంతం అని వివేకానందుడు చెప్పాడండి. ఖచ్చితంగా సమాజంలో ఏ గొప్ప మార్పులు రావాలన్నా మనం ఆధ్యాత్మికతని వేదాంతాన్ని వినియోగించుకోవాలి. అందుకే ధర్మంగా ఉండు, ధర్మంతోనే అర్థం సంపాదించు, ధర్మంగా సంపాదించిన అర్థంతోనే కామం కోరికలు తీర్చుకో. అన్ని కోరికలు, ఏ కోరికలైనా డబ్బుతో కోరికలు తీరుతాయి, కానీ డబ్బు ధర్మంగానే సంపాదించావా లేదా అది ఉండాలి. అంతేకాదు ఆ కోరికల్లో మునిగిపోకుండా మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కోరికలు ఎప్పటికీ తెమలవు. ఓ కోరిక పుడితే ఇంకో కోరిక పుడుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, పిల్లలు లేనప్పుడు పిల్లలు లేరనే కోరిక. అక్కడి నుంచి పెరిగి 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 ఎంతవరకు వెళ్ళింది? కోడలు నీళ్ళు వేసుకోవడం వరకు వెళ్ళింది వ్యవహారం. దీనికి అంతం ఉండదు. ఇది అంచేత దాని నుంచి బయటపడాలంటే మోక్షం. ఎన్ని కోరికలు అయితే సరిపోతాయి, దీనికి విముక్తి ఎక్కడా అని మనిషి ఆలోచన చేస్తే అసలు ఇంత సమాజం ఉంది కదా, ఇంతమంది కోరికలు ఉన్నాయి కదా, ఇంతమంది కోరికలు ఎవరైనా తీర్చగలరా? గాంధీ మహాత్ముడు చెబుతాడు తన జీవిత చరిత్రలో, మొత్తం భూమండలం అంతా కలిపితే మనిషి అవసరాలు ఎన్నైనా తీరతాయి, మనిషి ఆశలు తీరవు అంటాడు ఆయన.